హలో. హాయ్ నాన్న. నేనురా నాన్న మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. రాష్ట్రం నలుమూలల గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా మీ అందరికీ ఏదో చిన్న ఉడతా సాయం చేయాలని మీ హిస్టరీ రఫీ సార్ ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ సిరీస్ని ఏపీ హిస్టరీలో భాగంగా మనం ప్రారంభించాం. మొన్న ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. అంటే ఇది డబ్బా కాదు. ఏం మెసేజ్ పెట్టారంటే, అన్ని సబ్జెక్టులలో అంటే 4 సబ్జెక్టులు మీలా చెప్పేవాళ్ళు ఉంటే మేము దుమ్ము లేపుతాం సార్, జాబులు కొట్టేసేవాళ్ళం సార్ మేము అంటున్నారు. కానీ అది అట్లా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్లో బాగా ఫోర్స్గా చదివి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 26 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. కాబట్టి ఆ బాబు వాళ్ళు కామెంట్ పెడితే భలే సంతోషం వేసింది. నిజమే నిజమే కదా. ఇన్నేళ్ల అనుభవం కలిగి ఉండి చెప్తున్నా నేను, నిజమే కదా. చాలామంది చెప్తున్నారు, అశోక్ నగర్లో పిల్లలు ముక్కున సబ్జెక్ట్ పెట్టుకుని చీదేస్తున్నారు సార్, ఎవరి దగ్గర స్టఫ్నెస్ లేదు సార్ ఏ సబ్జెక్ట్లో కూడా అని చెప్తుంటే, నిజమే మరి. మేము పడిన కష్టాలు, మేము పడిన బాధలు, మేము చేసిన ప్రిపరేషన్లు, మేము చెప్పిన పాఠాలు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే 25 ఏళ్ళు గడిచాయా అనిపించింది మాకు. నిజమే. సబ్జెక్ట్ కోసం చచ్చిపోయాం మేము. ఒక మాట చెప్పాలంటే చచ్చి బతికాం పిల్లలకు పాఠాలు చెప్పడానికి. డబ్బులు ఎన్ని వచ్చి నీ పాఠం చెప్పినందుకు అని ఏ రోజు చూడాల. పాఠం చెప్పి లాస్ట్లో సార్ మళ్ళీ రేపు ఎప్పుడు వస్తారు అని మెట్లు దాకా పిల్లలు వచ్చి నవ్వుతా అడిగి వెళ్ళేవాళ్ళు. అంటే రేపు రానేమోనని వాళ్ళ భయం. ఆ ఒక్కదానికోసం నేను చూసేవాడిని. కమర్షియల్గా నేను బాగుపడి ఉండకపోవచ్చు, కీర్తి మాత్రం నా పిల్లలు మీరందరి ద్వారా నేను సంపాదించాను 26 ఏళ్లలో. అదొక్కటి నాకు చాలు. దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, అది చాలు. సరే, మరి కష్టపడుతున్నటువంటి మీ అందరికీ 2 బిడ్డల్ని 3 బిడ్డల్ని పెట్టుకొని వాళ్ళని సాక్కుంటా రాత్రి పగలు అవకాశం దొరికినప్పుడల్లా చదువుతున్నటువంటి చెల్లెమ్మలకి, అలానే జాబు చేసుకుంటూ చదువుకుంటున్న చెల్లెమ్మలకి, అలానే అక్కడక్కడ అత్తమ్మలు పెడుతున్న గిల్లి గజ్జాలను తట్టుకొని చదువుతున్న చెల్లెమ్మలకి, అలానే నీకెందుకే చదువు, ఊరుకో ఇక జాలే, రాజ్యాలు వెళ్ళాలా ఊళ్ళో వెళ్ళాలా, ఏది నువ్వు చదివేది, ఏది నీకు జాబ్ వచ్చేది అని తుష్కారింపుగా చేస్తున్న సన్నాసుల నుంచి ధైర్యంగా నిలబడి ప్రిపేర్ అవుతున్న మీ అందరి మహిళా మూర్తులకు ఈరోజు ఈ వీడియో అంకితం, ఈ క్లాస్ అంకితం. ఎందుకంటే మీరు సృష్టి దేవుడు చేశాడు, పునఃసృష్టి మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు నిలబడి చేస్తున్న ఈ పరీక్షల పోరాటంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈ పోరాటం ద్వారా చేయాల్సింది ఒక్కటే, మిమ్మల్ని అర్థం చేసుకునే భర్తో, తల్లిదండ్రులో, అన్నలో, వదినలో, అత్తమ్మలో అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా వేగిరంగా జాబ్ కొట్టి అవతల పడేయవచ్చు. కానీ అన్ని చోట్ల అలా ఉండదుగా. అన్ని చోట్ల అలా ఉండదు. తట్టుకునే నిలబడాలి. నిర్మల అని ఒక ఆవిడ వచ్చారు. ఆమె ప్రెగ్నెంట్ మన ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు ప్రీవియస్లో. ఆమె ఎక్కువసేపు కూడా కూర్చోలేరు. ఒక 2 గంటలు కూర్చొని పాపం వెళ్ళిపోతారు. ఆవిడ చెప్పారు, సార్ లాస్ట్లో కూర్చుంటాను, నేను కూర్చోలేకపోయినప్పుడు వెళ్ళిపోతాను సార్ అని. సార్ నీ ఇష్టం అమ్మ అని చెప్పి ఆవిడకి సపరేట్ మెత్తటి చైర్ వేసి కొన్ని నెల రోజులు వచ్చిందిరా నాన్న, కొట్టిపడేసింది జాబ్. అప్పట్లో ఆవిడ ఎంఆర్ఓ, ఇప్పుడు సంగారెడ్డి ఎక్కడో ఎంఆర్ఓ, నిర్మల అని చెప్పి. మన బిడ్డలు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడని చెప్పగలను, ఎంతని చెప్పగలను. ఒక్కటి చెప్పగలను, సబ్జెక్ట్ దాచుకోకుండా 26 ఏళ్లలో నేను సబ్జెక్టు దాచుకోకుండా చెప్పా. అందువల్లే ఎంతోమంది ఉద్యోగస్తులు 2 రాష్ట్రాల్లో మన స్టూడెంట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో నాలాగా మీరు కూడా కష్టపడాలని, నాలాగా మీరు కూడా పరిపాలనలో రేపు జాబ్ కొట్టి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈరోజు ప్రశ్నల సమాహారానికి వెళదాం. ఈరోజు ప్రశ్నల్లో విచిత్రం ఏంటంటే 56-2014 మధ్య సంఘటనలు అని చెప్పి లాస్ట్ చాప్టర్ ఉంది ఏపీ హిస్టరీలో. 56-2014 మధ్య సంఘటనలు అని. ఇదొక సముద్రం, ఇదొక అనంతం, ఇదొక విశ్వం. దీనికి హద్దు సరిహద్దు పాడు ఉండవు. ఈ టాపిక్కి ఏమడుగుతాడో కూడా తెలియదు. కానీ లక్కీగా 2-3 వస్తాయి. ఆ 2-3 ఒకటో ఆరోపణ పెడితే మంచి స్కోర్ చేయొచ్చు మనం. ఈ టాపిక్ ఏంటంటే గాలిలో ఉంటుంది.
అంటే అర్థం దీనికి సిలబస్ ఉండదు. 56 2014 సంఘటనలు అంటే ఏం సంఘటనలు? రాజకీయ సంఘటనలా? ఆర్థిక సంఘటనలా? కల్చరల్ సంఘటనలా? ఏ సంఘటనలో? అయితే కొంత మదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఈ ప్రశ్నల ద్వారా చూద్దాం. 1956 సంఘటనలు. నీలం సంజీవ్ రెడ్డి గురించిన స్టేట్మెంట్లను గమనించండి. లోక్సభ స్పీకర్, బి రాష్ట్రపతి, సి ఉప ముఖ్యమంత్రి, డి ఉప ప్రధాని. నీలం సంజీవ్ రెడ్డి గురించిన స్టేట్మెంట్లను గమనించండి. నీలం సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ సీఎం కదా. ఏ లోక్సభ స్పీకర్, బి రాష్ట్రపతి, సి ఉప ముఖ్యమంత్రి, డి ఉప ప్రధాని. ఇందులో ఏ మరియు బి నిజం, డి ఒక్కటే నిజం, ఏ మరియు బి మరియు సి నిజం, బి మాత్రమే నిజం. ఇది పరిస్థితి. అంటే ఏం ఆన్సర్ పెడతాం మనం? లోక్సభ స్పీకర్గా పనిచేశారు, రాష్ట్రపతిగా పనిచేశారు, ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఉప ప్రధానిగా పనిచేయలేదు. దట్స్ వై ఆన్సర్ ఏ మరియు బి మరియు సి నిజం, డి ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. టాపిక్ 1956 సంఘటనలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విషయంలో స్టేట్మెంట్లను గమనించండి. ఏ వితంతువులకి వృద్ధులకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు వారు స్టార్ట్ చేశారు. జగనన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బి ఆంధ్రప్రదేశ్లో లలిత కళా అకాడమీని స్థాపించింది దామోదరం సంజీవయ్య గారే. సి బాగా వినాలి మా ఇంట్లో చేయాలంతే. 3. సి రాష్ట్ర స్థాయిలో ఏసీబీ అవినీతి నిరోధక శాఖను మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది సంజీవయ్య గారే. డి సంజీవయ్య గారి కాలంలోనే హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున గల సంజీవయ్య గారి కాలంలోనే అదొకటి. నెక్స్ట్ డి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున గల సంజీవయ్య పార్కు వీరి పేరిట ఏర్పడింది. ఈ పులిచింతల ప్రాజెక్టు వీరి హయాంలోనే పూర్తి చేయబడింది. ఎఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తొలి దళిత ముఖ్యమంత్రి. ఎఫ్ అంటే ఎఫ్ దాకేమో ఇవిడ ఆప్షన్లో 4 ఎత్తాడు. ఈ మధ్యలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 జరిగింది మొన్న 15-16లో. గ్రూప్ 2లో 5 ఆప్షన్లు ఇచ్చాడు. 5 ఆప్షన్లు మ్యాచింగ్ ఇచ్చాడు. 4 ఇస్తాడు. 5 ఆప్షన్లు ఇచ్చాడు. వాళ్ళ ఇష్టం. మనం వాళ్ళకి చదువుతున్న బానిసలం ఒక మాట చెప్పాలంటే. సరే ఎనీహౌ ఇప్పుడు చెప్పండి. దామోదరం సంజీవయ్య గారి గురించి వితంతువులకి వృద్ధులకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తొలి సీఎం. నిజమే. ఆంధ్రప్రదేశ్లో లలిత కళా అకాడమీని స్థాపించింది వీరే. నిజమే. రాష్ట్ర స్థాయిలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీని స్థాపించింది వీరే. నిజమే. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున గల సంజీవయ్య పార్క్ వీరి పేరిట నిర్మించబడింది. నిజమే. పులిచింతల ప్రాజెక్టు వీరి కాలంలోనే పూర్తి చేయబడింది. నిజమే తల్లి. చెల్లెమ్మ మా అమ్మరా కష్టపడుతున్నారా మీరు, మా అమ్మరా మీరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సీఎం అయిన తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. అన్నీ వీరి కాలంలోనే జరిగాయి. కాబట్టి ఏ బి సి డి ఈ ఎఫ్లు అన్నీ నిజం. అక్కడ ఇచ్చేది మాత్రం 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఆంధ్రప్రదేశ్కి తొలి శాసన మండలి ఏర్పడినప్పుడు సీఎం ఎవరు? తొలి శాసన మండలి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మరి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి. ఆన్సర్ నీలం సంజీవరెడ్డి కాలంలో శాసన మండలి ఏర్పడింది. 1958లో ఏర్పడి 1985 వరకు కొనసాగింది. 1985లో ఎన్టీఆర్ వచ్చి శాసన మండలిని రద్దు చేశారు. తర్వాత మళ్ళీ 2007లో రాజశేఖర రెడ్డి వచ్చి మళ్ళీ శాసన మండలిని పునరుద్ధరించారు. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో జరుగుతుంది. నెక్స్ట్ నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ప్రమాణ స్వీకారం చేశారు? 1 సారి, 3 సార్లు, 2 సార్లు, 3 సార్లు కన్నా ఎక్కువ. ఆన్సర్ 2 సార్లు నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యలో దామోదరం సంజీవయ్య గారు టెన్యూర్ ఉంది. నెక్స్ట్ మరో ప్రశ్న. 69 తెలంగాణ ఉద్యమ కాలం నాటి సీఎం ఎవరు? దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, టంగుటూరి అంజయ్య. ఆన్సర్ వచ్చి కాసు బ్రహ్మానందరెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలోనే జై తెలంగాణ మూమెంట్ 69లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఎన్నిసార్లు ప్రమాణ స్వీకారం చేశారు? 3 సార్లు కాదు, అలా చెప్పుంటే ఇక్కడ నేను చెప్పానేమో, చెప్పుండకపోవచ్చు. 4 సార్లు. 4 సార్లు ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలక్షన్లేమో 3 సార్లు, ప్రమాణ స్వీకారం చేసిందేమో 4 సార్లు. అంటే 83లో మొదటిసారి గెలిచినప్పుడు, 84లో నాదెండ్ల భాస్కరరావు గారి తర్వాత మళ్ళీ విశ్వాసాన్ని పొందుకొని మళ్ళీ 85లో మళ్ళీ జనరల్ ఎలక్షన్లకు వెళ్ళారు వారే కావాలని మధ్యంతర ఎన్నికలకి. అప్పుడు 94లో మరోసారి. 4 సార్లు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలక్షన్లు వచ్చేమో
3 సార్లు 83లో ఒకసారి, 85లో ఒకసారి, 94లో ఒకసారి. మొదటిసారి ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి 84, 85, 86, 87, 88 పూర్తి స్థాయి 5 ఏళ్ళు లేరు. నాదెండ్ల భాస్కరరావు తర్వాత మధ్యంతర ఎన్నికలు ఇలా వచ్చాయి. ఏదేమైనా 4 సార్లు వీరు ప్రమాణ స్వీకారం చేశారు. 3 సార్లు కానే కాదు, 4 సార్లు. ఎవరు? ఎన్టీ రామారావు గారు. చెప్పాను కదా ఇప్పుడెప్పుడు చేశారు. నెక్స్ట్, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? ఈ పిల్లల్లో చాలా డౌట్ ఇది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సీఎం ఎవరు? భవనం వెంకటరామని అనుకునేరు. కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. భవనం వెంకటరావు గారు 19 వారు ఏమంటాం తెలుగుదేశం పార్టీ పెట్టక ముందే 54, 80, 82 ఎప్పుడో ఫిబ్రవరిలో వారు వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ 82 మార్చిలో పెట్టారు. 82 ఫిబ్రవరిలో ఆయన వెళ్ళిపోయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చారు. కాబట్టి రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని 1984 ఆగస్టులో బర్తరఫ్ చేసినప్పుడు గవర్నర్ ఎవరు? ఎన్నిసార్లు వచ్చిందో. ఆన్సర్ రామ్ లాల్. రామ్ శంకర్, రామ్ లాల్, రామ్ నారాయణ్, రామ్ శంకర్ నారాయణ్. ఆన్సర్ వచ్చి రామ్ లాల్. ఈయన బర్తరఫ్ చేశారు 84లో. తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళా వచ్చారు సెప్టెంబర్లో నెల తర్వాత. నారాయణ భాస్కరరావు గారు దిగిపోయిన తర్వాత అప్పుడు రామ్లాల్ కాకుండా అప్పుడు గవర్నర్ ఉన్నారు, వారి పేరు శంకర్ దయాళ్ శర్మ. శంకర్ దయాళ్ శర్మ ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు ఎన్టీ రామారావుకి 84లో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను వరుస క్రమంలో ఉంచండి. కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి. బి, పివి నరసింహారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు. సి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, పివి నరసింహారావు, కాసు బ్రహ్మానందరెడ్డి. 4, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు. ఆన్సర్ వచ్చి కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి కాలు 69 జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందువల్ల పివి నరసింహారావు గారిని సీఎంగా నియమించారు. పివి నరసింహారావు గారి కాలంలో జయాంధ్ర ఉద్యమం వచ్చింది 72-73. అందువల్ల ఆ జయాంధ్ర ఉద్యమం తర్వాత జలగం వెంగళరావు గారిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు వచ్చారు. సంఘటనలను గుర్తుపెట్టుకుంటే సీఎంలు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సంఘటనలను గుర్తుపెట్టుకుంటే సీఎంలను గుర్తుపెట్టుకోవడం ఈజీ. సంఘటనలను గుర్తుపెట్టుకుంటే సీఎంలను గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని, మీరు 56 సంఘటనల సమాహారం వింటా ఉన్నారు. నెక్స్ట్, చాలా ట్రిక్కీ క్వశ్చన్, చాలా వెరైటీ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీ అధికార చిహ్నం ఏది? సైకిల్, ఇల్లు చక్రం నాగలి, ఇల్లు చక్రం మొక్కజొన్న కంకి. తెలుగుదేశం పార్టీ అధికార చిహ్నం అనగానే మీరు లటక్కన పుట్టుకున్న సైకిల్ పెట్టేస్తారు. సైకిల్ కాదు. ఇంత ఈజీ బిట్ ఇచ్చారేంటి? నో, సైకిల్ ఎన్నికల చిహ్నం. అసలు చిహ్నం ఇల్లు చక్రం నాగలి. నెక్స్ట్, నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు? 1995, 99, 97, 92. ఆన్సర్ 1995. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అతి తక్కువ కాలం పరిపాలించిన సీఎం. బాగా వినాలి, వీటిలో చాలా మదనం చేసి లాగి మీకు చెప్తున్న బిట్లు ఇవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అతి తక్కువ కాలం పరిపాలించిన సీఎం ఎవరు? కొండజేటి రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాయన్ల భాస్కరరావు, టంగుటూరి అంజయ్య. ఆన్సర్ నాయన్ల భాస్కరరావు గారు, 4 రోజులు. నారా చంద్రబాబు నాయుడు, సరే ఇది విజన్ డాక్యుమెంట్ మనం మీకు చెప్పాను కదా. ఆ తరువాత మహిళలకి ఆస్తి హక్కు చట్టాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? మహిళలకి ఆస్తి హక్కు చట్టాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? 1985లో. ఆన్సర్ మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలానే తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని 1986లో ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ ఎన్టీ రామారావు గారు. తరిగొండ వెంగమాంబ భవనాన్ని ఉంటుంది, అక్కడ కడుపు నిండా అన్నం పెడతారు. శుచి శుభ్రతతో కూడిన కడుపు నిండా అన్నం పెడతారు తిరుమలలో. నిజంగా ఎంత పుణ్యం లార్డ్ వెంకటేశ్వర. కాబట్టి మనం ఈ 15-16 బిట్లు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలిసినప్పుడు 56 సంఘటనలు మరికొన్ని చెప్తాను. మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, చెప్పే టైం అయింది. దయచేసి ఇంత విన్నారు కాబట్టి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు మీ కొరకు నేను నిలబడతాను. ఎన్టీ రామారావు గారి బిట్లు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ప్రభుత్వం టీడీపీ కాబట్టి ఆటోమేటిక్గా అందుకు సంబంధించిన బిట్లు అడిగే ఛాన్సులు ఉంటాయి. అందువల్ల ఆ నేపథ్యంలో ఇలా మీకు నేను చెప్పడం జరుగుతుంది. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని చివరిసారిగా మరోసారి ఇలా చిన్న చేయి తీసుకొని ఇలా లైక్ చేయండి చాలు. మళ్ళీ మరో వీడియోలో మనం కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రశ్నలు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఉంటాను రా నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఈ 15 నిమిషాలు మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అదేదో టీవీలో యాడ్ చెప్పినట్టు ప్రార్థనలు కనిపించవు, కానీ అవి బలంగా పనిచేస్తాయి.
నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. మీరు జాబులు కొట్టాలని, అవి బలంగా పనిచేస్తాయి. ఉండనా మరి. నేను మీ అన్న ఇష్ట రవిసాన్ని. మళ్ళీ కలుసుకుందాం మరోసారి. థ్యాంక్ యూ వెరీ మచ్.